హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు రొయ్యలతో ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. దీని పేరు వచ్చేసి రొయ్యల పిడుపు అంటారండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీకు రైస్లో అయితే ఫ్రై ఐటమే కానండి, కానీ రైస్కే బాగుంటుందండి తినడానికి. పొడి పొడిలాడితే చాలా టేస్టీగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో ఇష్టంగా విలేజెస్లో చేసుకుంటారండి. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నానండి, కానీ నేను కూడా చూపించాలనుకుంటున్నాను మీకు. ముందుగా అయితే నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. స్పైసెస్కి వచ్చేసరికి జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఉల్లిపాయ ఒక పెద్ద సైజు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వచ్చి తాలింపుకండి. అది ముందుగా అయితే రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్న వాటిని ఒక గిన్నెలో పెట్టి స్టవ్ వెలిగించి కొద్దిగా పసుపు వేసి తిప్పుతూ ఉండాలండి. రొయ్యల్లోంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్తోనే రొయ్యలన్నీ ఉడికించి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. అలా విధంగా తిప్పుతూ ఉంటే వాటర్ అంతా ఇంకిపోతుందండి. లోపు ముందుగా స్పైసెస్ చూపించాను కదండి, అవి పొడి చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసి. ఆ జార్లోనే మీకు ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి మొత్తం కలిపి. ముందుగా రొయ్యలు ఉడకబెట్టినవి ఇంకిపోయిన తర్వాత ఆ వేడి మీదే ఒకసారి పప్పు గుత్తుతో మెత్తగా కచ్చాబచ్చగా మెదుపుకోవాలండి రొయ్యల్ని, మరీ పేస్ట్లా కాదు. ఆ మెదిపిన వాటిలో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టు, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసాను. స్పైసెస్ కోసం వేసుకుంటే మంచిదేనండి, బాగానే ఉంటుంది దీంట్లో. అలా కలిపి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టి కళాయి పెట్టి దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని ఫ్రైకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి చిటపటలాడిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న రొయ్యలది ఉంది కదండి, ముద్ద తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి. వేసి మీకు ఒక 15 నిమిషాల వరకు ఒకసారి కదుపుతా ఒకసారి మూత పెట్టుకుని అలాగా కుక్ చేసుకోవాలండి. కలర్ చేంజ్ అవుతుంది మీకు. చూసారు కదండి, ఈ విధంగా అవుతుంది. 15 నిమిషాల తర్వాత అలా మూత పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. అడుగు పట్టనివ్వకుండా చూసుకోవాలి. టేస్ట్ అయితే మారిపోతుందండి అడుగు పడితే. అలా అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. చాలా బాగుంటుందండి రైస్లో ఇది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారండి ఇలా చేసి పెట్టుకుంటే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.